నమస్తే, వెల్కమ్ టు ఏబీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ లో హింగ్లాజ్ దేవి ఆలయం పోటెత్తిన హిందూ భక్తులు. శుక్రవారం ప్రారంభమైన ఆదివారం ముగిసిన ఉత్సవాలు. ఆప్ ప్రచార గీతపైన ఈసీ నిషేధం విధించడంపై మండిపడ్డ ఆప్ నేత. నియంతృత్వ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని అన్న అతీషి. టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకల రాళ్ల దాడి. టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమినేని సురేంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. టీఎస్ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపల్లి గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం. హాజరైన మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. పాకిస్తాన్ లో ప్రముఖ హిందూ దేవాలయమైన హింగ్లాజ్ దేవి ఆలయం ఉంది. ఏటా ఏప్రిల్లో 3 రోజుల పాటు హింగ్లాజ్ లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి శుక్రవారం ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. అయితే శుక్రవారం ప్రారంభమైన హింగ్లాజ్ యాత్రలో పాల్గొనేందుకు 1,00,000 మందికి పైగా హిందువులు వచ్చారని అంచనా. పాక్ లోని బులిజిస్తాన్ ప్రావిన్స్ లోని హింగోల్ నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఆలయం ఉంది. आप ప్రచార గీతమైన జైల్ కే జవాబ్ మే హమ్ ఓట్ దేంగే పైన ఈసీ నిషేధం విధించడంపై ఆప్ నేత అతిషి మండిపడ్డారు. నియంతృత్వ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. బీజేపీ ప్రతిరోజు ఎన్నికల నియమాలను ఉల్లంఘించినప్పటికీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు వస్తాయని అతిషి అన్నారు. सिर्फ तानाशाही सरकारों में होता है कि विपक्ष के नेताओं को जेल में डाल देते हैं. तानाशाही सरकारों में यह भी दूसरा लक्षण होता है कि विपक्षी पार्टियों को प्रचार करने से रोका जाता है. और आज यही हुआ है. भारतीय जनता पार्टी के एक और राजनीतिक हथियार इलेक्शन कमीशन ऑफ इंडिया ने अपने इस पत्र के माध्यम से आम आदमी पार्टी के कैंपेन सॉन्ग पर रोक लगा दी है. ये भारत के इतिहास में पहली बार हुआ होगा कि किसी पार्टी के कैंपेन सॉन्ग पर इलेक्शन कमीशन ऑफ इंडिया ने रोक लगाई होगी. वो इलेक्शन कमीशन ऑफ इंडिया जिसको भारतीय जनता पार्टी की जो रोज आचार संहिता की धज्जियां उड़ाई जाती हैं उनके द्वारा वो नहीं दिखती हैं, लेकिन आम आदमी पार्टी के नेता सांस तक ले लेते हैं तो उनको ऐसे नोटिस आ जाते हैं. जब भारतीय जनता पार्टी ईडी और सीबीआई का प्रयोग करके आचार संहिता के दौरान विपक्ष के नेताओं को जेल में डालती है, उस पर इलेक्शन कमीशन ऑफ इंडिया को कोई आपत्ति नहीं है.
लेकिन जब आम आदमी पार्टी उसको गाने में लिख देती है। టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకలు రాళ్ల దాడి. టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు త్రుట్లో తప్పిన ప్రమాదం. టీడీపీ రోడ్ షోలో వైసీపీ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే అభ్యర్థి పక్కన చిన్నారి వీరేష్ కు తగిలిన గాయం. ఓటమి భయంతోనే నీచ సాంస్కృతిక తెరలేపారని ఆరోపించారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాల్యం గ్రామంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. అయితే అమిలినేని సురేంద్రబాబు తప్పించుకోగా అక్కడే ఉన్న వీరేష్ అనే చిన్నారికి తగిలింది. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ శ్రేణులు అమిలినేని సురేంద్రబాబుకు రక్షణగా నిలిచారు. అనంతరం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులు వైసీపీ అల్లరి ముక్కలు దాడులు తెగపడుతున్నారని ఆరోపించారు. మనం ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదు. మనం కూడా వాళ్ళని చూపుగా ఊరుకుందాం. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ తిరిగిబందే చర్యగా మనం చూడాల్సిన ఉంది. కాబట్టి మనం ఒకటే తెలుసుకోవాలి, మనం 114 చెరువుకు నీళ్లు వేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందు ఉండి ప్రమాణం చేస్తున్నా రాబోయే 2.5 సంవత్సరాల్లో మన బీజేపీ ప్రాజెక్టు ద్వారా మన కుందుర్పి బ్రాంచ్ కెనాల్కు నీళ్లు ఇచ్చే. కొత్తూరు మండలం బిట్ 3 గ్రామంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఇరపాడు బిట్ 3 సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, 9 మంది వార్డు మెంబర్లు తెలుగుదేశానికి క్లీన్ స్వీప్ దిశలో ఇరపాడు బిట్ 3 గ్రామం స్థానిక నాయకుడు మద్దతు తెలియజేసేందుకే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరామన్న ఇరపాడు బిట్ 3 గ్రామ నాయకులు, ప్రజలు కొత్తూరు మండలం ఇరపాడు బిట్ 3 గ్రామంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన గ్రామ సర్పంచ్ కొవిలాపు శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు చింతాడ శ్రావణి, ఉప సర్పంచ్ వాలిపిల్లి అనురాధ మరియు 9 మంది వార్డు సభ్యులు గొర్లె శాంతి, బుయ్యాల శ్రీదేవి, తీగల బృందావతి, గేదెల ప్రమీల, అడియరపు ఏసమ్మ, గోర్లె గౌరు నాయుడు, మీసాల చిన్నబాబు, కామోజుల గోవిందరావు, యాగాటి రామారావుతో పాటు గ్రామస్తులు మొత్తం ఈరోజు పాతపట్నం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు వీరందరినీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచేస్తుంటే పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజు వేల కోట్లు దోచుకున్నారని ఎన్డీఏ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జీవీఎంసీ 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, సీఎం రమేష్ సోదరుడు శ్రీనివాస్ నాయుడు తదితరులు వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విస్తృత ప్రచారం చేశారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే వ్యవస్థలన్నీ బాగుపడతాయని స్పష్టం చేశారు. పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ విశాఖలో సంపదను విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి అడ్డగోలుగా కబ్జా చేశారని మండిపడ్డారు. ప్రజా కంటక పాలనను తరిమి కొడదాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. అవి చేయాల్సిన పనులే, కానీ మేము చేయాలి అంటే మాకు మీరు అధికారాన్ని ఇవ్వాలి. తప్పకుండా మీరు ఇస్తారని మాకు తెలుసు. ప్రజల్లో మార్పు కనిపిస్తా ఉంది. 5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ద్వారా
ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, అన్యాయాలు, దుర్మార్గాలు మీరందరూ కూడా గమనించారు. ఆ ప్రభుత్వాన్ని దించడానికి ఎప్పుడు 13వ తారీఖు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. రోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు చెప్తున్న మాటలు మేము ఓటాడక ముందే, బాబు ఎప్పుడు ఈయన్ని దించుతాం, ఈ అరాచక పాలన ఎప్పుడు అరికడతామని మాతో మాట్లాడుతున్న మీ అందరి తాలూకా వాయిస్తే దానికి నిదర్శనం. తప్పకుండా మీకు నేను మాటిస్తా ఉన్నా, మీరు అడిగిన సమస్యలన్నీ కూడా రాష్ట్ర కేంద్రాల్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 సంవత్సరం లోపే శంకర్రావు గారితో, వసంత శంకర్రావు గారితో చేయిస్తారని మీకు మాటిస్తా ఉన్నా. మీకు 3 అంచెల ప్రభుత్వం ఉంటుంది. మా వసంతమ్మ కార్పొరేటర్గా ఉంటుంది, శంకర్రావు ఉంటాడు, 2 నేను ఎమ్మెల్యేగా ఉంటాను. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని చెట్లమెట్ల, వైడిపాడు, కర్రోల్ల గ్రామాల్లో గూడూరు ఎలక్షన్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, నవరత్నాల పేరుతో అన్ని వర్గాల వారిని మోసం చేస్తూ ఈ 5 సంవత్సరాల పరిపాలన కొనసాగిందని, గత చంద్రబాబు నాయుడు పరిపాలనకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు తేడా చూసి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి 1 ఓటు, అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరు ఎలక్షన్ బాబుకి 1 ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడిని సీఎం చేసేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, బాబు సూపర్ 6 పథకాలు అన్ని వర్గాల వారికి మేలు జరిగే విధంగా ఉన్నాయని, రాష్ట్రానికి చంద్రబాబు ఎప్పుడు సీఎం అవుతాడని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తున్నామని అన్నారు. ఈరోజు పెదారవేడు మండలం రాజంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏ ఇంటి దగ్గర పోయినా ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏ గ్రామాన్ని కూడా అభివృద్ధి చెందలేదు, ఏ సామాజిక వర్గం కూడా అభివృద్ధి చెందలేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎర్రగొండపాలెం నియోజక చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజలందరి ఆశీస్సులతోటి రైతులు, పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, అదేవిధంగా విద్యావంతులు, నిరుద్యోగులు, మరి ఉద్యోగ సంఘాలు అన్నీ వాళ్ళందరి యొక్క బలంతో నేను ఇక్కడ గెలవబోతా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఉన్నారు. కారణం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి జరగాల, ఇక్కడ మా ప్రాంతం సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలా, మార్కాపురం కేంద్రంగా జిల్లా కావాలా, వలసలు ఆగిపోవాలా, పరిశ్రమలు రావాలని ప్రధాన లక్ష్యంతో, ప్రణాళికతోటి మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా మరి మద్దతు పలుకుతూ భారీ ఎత్తున మరి జనాలు మా వెంట నడుస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో ప్రతిరోజు కూడా వలసలు జరుగుతూ ఉన్నాయి. భారీ చేరికలు మా నియోజకవర్గంలో జరుగుతున్న కారణం ఏంటంటే మరి త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. ప్రజలందరి ఆశీర్వాదాలతోటి నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 33వ బ్లాక్ లో వార్డు కౌన్సిలర్ నాలికొండయ్య యాదవ్ సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సతీమణి వసంత లక్ష్మి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, ఒంగోలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి, మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, పట్న మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డిని, ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలు కూడా మీ దారిని పట్టించి మీకు రాష్ట్ర పొలిమేరలు దాటించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి గారి విజయం ఖాయం. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట ఈరోజు 33వ బ్లాక్లో
ఈ క్యాన్వాస్ కోసం తిరగటం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు ఈ క్యాన్వాస్ మేము తిరగటంలో వాళ్ళకి భయం పుట్టి రకరకాలుగా వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు లేనిపోయింది కూడా చెప్పి గందరగోళం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ప్రజలే తిరగబడిండు. ఈరోజు మేము క్యాన్వాస్కి వస్తే మాటితే దగ్గర 500-600 మంది మా ఎమ్మటి వస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చిండ్రు 500-600 మంది మా ఎమ్మటి. అదే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు క్యాన్వాస్కి వెళ్తూ ఉంటే 30 మంది 40 మంది అది డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి పిలిపించుకుంటున్నారు. వాళ్ళకి అది అర్థం కాక నామినేషన్ రోజు కూడా కొన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఎక్కడ ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం అఖండ మెజార్టీతో గెలుస్తుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇది అర్థం చేసుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ బురద చల్లటము మానుకొని ఈ మైనార్టీ బీజేపీలో ఉంది అనే ఉద్దేశంగా అంటున్నారు. అయ్యా మీరు ఇప్పుడు దాకా బీజేపీతో లేరా? మీరు నిన్నటిదాకా అంబటి రాంబాబు ఏం చెప్పాడు? మొత్తం 25 సీట్లు గెలుస్తే 25 తీసుకొని మేము మోడీ గొప్ప చెప్తామంటున్నారు. అంటే మీరు ఒక సంసారం చేస్తారు, వీళ్ళు పక్కోళ్ళు చేసే వ్యభిచారమా మీరు చేసేది? ఏంది మీరు మాట్లాడేది? ఏ రకంగా మాట్లాడుతున్నారు? నిన్నటిదాకా ఉన్నది మీరు బీజేపీతో ఉండలేదా? బీజేపీతో ఉన్నారు అనేది కాదు, ఎవరు పరిపాలన చేశారు, మైనార్టీకి ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాలెం వద్ద జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు సూరారెడ్డిపాలెం వద్దకు రాగానే బస్సు ఇంజన్లో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ బస్సును సైడ్కి ఆపి ప్రయాణికులను కిందకు దింపాడు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గెలుపు కోరుతూ నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే జనసభ ఏర్పాట్లను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్లు పరిశీలించారు. ఈ సందర్భంగా గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ ఈ సభ ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని, ప్రత్యేక హెలికాప్టర్లో తాళ్లపూసపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఈ బహిరంగ సభకు 25,000 మంది జనం హాజరవుతారని, సభకు హాజరయ్యే వారు ఇబ్బందులు పడకుండా మంచినీళ్లు, మజ్జిగ, కూలర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ముచ్చటగా 3వ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా బీజేపీ నేతలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ నడ్డా గారు ఈ మానుకోట పట్టణంలోకి రాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం సుమారు 1 గంట 1:30 మధ్యలో వారు ఈ వేదికపైకి చేరుకుంటారు. 3-4 నెలల క్రితమే ఈ మానుకోటకి ప్రధానమంత్రి గారు శాసనసభ ఎన్నికలకు ముందు రావటం జరిగింది. అటు ప్రధానమంత్రి కానివ్వండి,
కేంద్ర నాయకత్వం కానివ్వండి, మా అధ్యక్షులు నడ్డా గారు కానివ్వండి, ఈ మానుకోట మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారనేది ఇది ఒక సంకేతం. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 20వ వార్డులో మంత్రి డాక్టర్ సీద్రి మరియు వారి సతీమణి శ్రీదేవి 18వ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి 10 గంటల వరకు ఘనంగా జరిగిన మంత్రి డాక్టర్ సీద్రి ఎన్నికల ప్రచారం ప్రతి ఇంటి నుండి హారతి తిలకాలతో పూల వర్షాలతో స్వాగతం సత్కారాలు అందుకున్న మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు మరియు శ్రీదేవి అడుగడుగునా బ్రహ్మరథం పలికిన వార్డు ప్రజలు వయసుతో సంబంధం లేకుండా సంబరాల నడుమ ఉల్లాసంగా ఉత్సాహంగా ముగిసిన ఎన్నికల ప్రచారం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు పాల్గొన్నారు. మన బిడ్డల భవిష్యత్తుకి ఆధారమైనటువంటి మన దగ్గర వచ్చిన రాజధాని ఆయన ఏ రకమైన అభివృద్ధి చేయకపోగా వచ్చిన అభివృద్ధిని అడ్డుకున్నందుకు మీ అందరూ తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ ఒక్కటే కాదు, ఎన్నో విషయాలున్నాయి. ఒకనాడు ఇసుక పోయిన ప్రభుత్వం ఉచితంగా ఇస్తే ఈ ప్రభుత్వం 1000 రూపాయలు పెట్టి కొనే దుస్థితి కలిగించింది. అంతేకాకుండా మద్యం ఒకనాడు 80 రూపాయలు 90 రూపాయలు ఉన్నదాన్ని రేటు తక్కువ ఉంటే పేదలు తాగుతా ఉన్నారు కాబట్టి రేటు పెంచి వాళ్ళ తాగుడు అలవాటు మానిపించి దశల వారీగా మద్య నిషేధం చేసి 2024 ఎన్నికల నాటికి సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, స్టార్ హోటల్లో తప్పితే ఎక్కడ మద్యం దొరకని పరిస్థితి చేస్తానని చెప్పి 80 రూపాయలు 300 రూపాయలు చేసి ఈ రోజున వచ్చే 15 సంవత్సరాలు ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ డబ్బు వృధా చేశారు. అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రం అప్పు 2.5 లక్షల కోట్లు, ఈ రోజు 12.5 లక్షల కోట్లు. ఏం చేశాడయ్యా ఈ ముఖ్యమంత్రి గారంటే 40-50 సంవత్సరాల నుంచి నడుస్తున్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకు అదంటే 2014 నుంచి 19 దాకా ఒక్క పైసా కూడా విద్యుత్ బిల్లులు పెంచలా, కానీ 19 నుంచి 24 వరకు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ పెంచినందువల్ల మన వైసీపీ అభ్యర్థుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేసినేని నాని తన నామినేషన్ పత్రంలో కేసులకు సంబంధించి వివరాలు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాస్తానని తెలిపారు. నాని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు బుద్దా వెంకన్న విమర్శించారు. 420 కేసులు ఏంటంటే శ్రీరామ్ చీట్స్కి 2012 మీరు ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి. 2012లో అతను వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చీట్స్కి ఫైనాన్స్కి డబ్బులు ఇవ్వాలి. ఇదంతా 2024. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదండి? నువ్వు అప్పుల గురించి మాట్లాడతావా? ఐఓబి బ్యాంక్ అండి 33 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు అనేక నోటీసులు ఇచ్చారు. ఇతను ఎంపీ పదవి అడ్డం పెట్టుకొని వాళ్ళని అల్లాడిస్తున్నాడు.
నువ్వు 2012లో ఏ అప్పులైతే ఉన్నాయో, నువ్వు ఏ అప్పులైతే చూపించావో, ఇవాళ 2014 అఫిడవిట్లో ఏ అప్పులైతే చూపించావో 2024లో కూడా ఆ అప్పులే చూపించావు. ఎందుకు నువ్వు అప్పులు కట్టట్లేదు? నిజాయితీ గురించి మాట్లాడుతావు, నీతి గురించి మాట్లాడుతావు, నువ్వెందుకు కట్టట్లా? అప్పులు ఎందుకు కట్టట్లా? ఇందులో రాసావు, నీ ఆస్తులు వివరాలు రాసావు. నీకు ఆటో నగర్లో స్థలం ఉంది, కానూరులో స్థలం ఉంది, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీలో స్థలం ఉంది, ఇక్కడ కేసీఆర్ భవన్ ఉంది, ఇవన్నీ రాసావు కదా. ఇందులో అమ్మి ఎందుకు అప్పులు తీర్చట్లా? నువ్వు నిన్ను సూటిగా అడుగుతున్నావు. నువ్వు 2012 నుంచి 2014 నుంచి 10 సంవత్సరాల్లో నువ్వు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీ మాటకు మీకు విలువ లేదని, మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రమాణం చేసిన మీరు అందులో చెప్పిన ఒక్క హామీనైనా నెరవేర్చారని నిలదీశారు. మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడ ఇస్తున్నారు. మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి? కొత్త మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి? పోలవరం ప్రాజెక్టు ఏమైంది? పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం, ప్రత్యేక హోదా అయినా, పోలవరం అయినా మీరు చేసింది లేదు. పోనీ అమరావతి అయినా, పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా 3 అన్నారు. 3 ఒక్కటైనా కట్టారా? కనీసం ఈ రోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈ రోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా, మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. మరి దాని మాట ఏమిటి? జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.39 వద్ద ప్రారంభమైంది. టెక్ మహీంద్రా, మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, సన్ ఫార్మా, టీసీఎస్, ఎల్ఎన్టీ, నెస్లే ఇండియా పలు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాకిస్తాన్లో హింగ్లాజ్ దేవి ఆలయం పోటెత్తిన హిందూ భక్తులు. శుక్రవారం ప్రారంభమైన ఆదివారం ముగిసిన ఉత్సవాలు. ఆప్ ప్రచార గీత పైన ఈసీ నిషేధం విధించడంపై మండిపడ్డ ఆప్ నేత. నియంతృత్వ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని అన్న అతీషి. టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకల రాళ్ల దాడి. టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమినేని సురేంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. టీఎస్ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపల్లి గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం. హాజరైన మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్.
లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.